సోదరులారా, విభిన్న కులాలకి, ప్రాంతాలకి, మతాలకి నిలయమైనటువంటి మన భారతదేశంలో ఈ సున్నితమైనటువంటి భారతదేశాన్ని కాపాడుకునేందుకు దాదాపు 75 సంవత్సరాల క్రితం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ఒక రాజ్యాంగాన్ని ప్రపంచం మొత్తం గర్వించే పద్ధతుల్లో ఒక మంచి రాజ్యాంగాన్ని రచించుకోవడం, దాన్ని అమల్లో తీసుకురావడం అనేది జరిగింది. కానీ ఆ రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా సామాజిక న్యాయం లేకుండా, అలానే ఇవాళ పేద వర్గాలకి ఆత్మగౌరవం అనేది లేకుండా పోయినటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా చెప్పాలంటే దళిత, గిరిజన, వెనుకబడిన మహిళల, మైనారిటీలపైన దాడులు జరుగుతున్నటువంటి క్రమంలో ముఖ్యంగా చెప్పాలంటే కులగణనలో జనగణనలో కులగణన చేపట్టాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ దేశవ్యాప్తంగా ఇవాళ ఆందోళన చేపట్టినటువంటి కార్యక్రమంలో ఇవాళ విజయవాడ నగరంలో, రాష్ట్ర రాజధాని అయినటువంటి విజయవాడ నగరంలో పెద్ద ఎత్తున ఆందోళన, నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది. అందరూ గ్రహించాలి, నరేంద్ర మోడీ 11 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాశ్మీర్లో ప్రారంభించి 370 అధికారాన్ని ఎత్తివేసి ఆయన పరిపాలన సాగించి అక్కడ ముస్లింల మీద, వాళ్ళందరి మీద దాడులు, దౌర్జన్యాలు ఇవన్నీ కూడా చేయించడం అనేది జరుగుతుంది. పరిపాలన కూడా వాళ్ళ చేతుల్లో లేకుండా చేయాలని చూస్తే ప్రజలంతా కూడా పరిపాలన వారు దక్కించుకోవడం అనేది జరిగింది. అంతేకాదు క్రైస్తవుల మీద, అక్కడ ముస్లింల మీద, కాశ్మీర్లో క్రైస్తవుల మీద మణిపూర్లో జరిగినటువంటి దాడులు, దమనకాండ ఇవన్నీ కూడా మీకు అందరికీ తెలుసు. కానీ వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు ముఖ్యంగా దళితులు కానీ, గిరిజనులు కానీ వీరందరిపైన కూడా ఉత్తరప్రదేశ్, ఉత్తర భారతదేశంలో ఇవాళ దాడులు విపరీతంగా జరుగుతున్నటువంటి పరిస్థితి అనేది ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే భారతదేశ వ్యాప్తంగా ముఖ్యంగా మహిళల మీద వారిపైన జరుగుతున్నటువంటి అత్యాచారాలు దాదాపు 4,48,000 కేసులు ఈ రోజుకి నమోదై ఉన్నటువంటి పరిస్థితి అనేది ఉంది. దాదాపు 5 లక్షలకు చేరుకున్నది. ఇలాంటి దౌర్జన్యకాండ, అశాంతికరమైనటువంటి వాతావరణాన్ని కల్పిస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ మోడీ ప్రభుత్వంలో ఉంది. అంతేకాదు ఇవాళ ముఖ్యంగా సిపిఐ కోరేది జనాభా ప్రాతిపదికన, జనాభా సంఖ్య ప్రకారం ఇవాళ పరిపాలనలో కానీ, విద్యలో కానీ, ఉద్యోగాల్లో కానీ రిజర్వేషన్ సౌకర్యాలు ఉండాలని చెప్పేసి దాని ద్వారానే సామాజిక న్యాయాన్ని, అభివృద్ధి ఫలాలని దక్కించుకోవడానికి వీలవుతుందని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇందువల్ల జనగణనలో కులగణన చేపట్టాలి. అలానే ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు, మహిళలకి వీళ్ళందరి యొక్క జనాభా ప్రాతిపదికన ఆ జనాభా యొక్క పెంపుదలను బట్టి రిజర్వేషన్ల శాతాలు పెంచాలని చెప్పేసి ఇవాళ మేము కోరటం అనేది జరుగుతూ ఉంది. ఇవాళ సుప్రీంకోర్టు కూడా ఏదో చెబుతూ ఉంది, 50% మించకుండా రిజర్వేషన్లు ఉండకూడదని చెప్పేసి. అది సరైనటువంటి సుప్రీంకోర్టు పెద్దలు కూడా, విఘ్నులైనటువంటి జడ్జీలు కూడా ఆలోచించాలి. ఇవాళ ఉన్నటువంటి దారిద్ర్యం, భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితిని వీటన్నిటిని గమనించి ఇవాళ ఈ రిజర్వేషన్ శాతం పెంచాల్సినటువంటి అవసరాన్ని ఇవాళ మన అత్యున్నత స్థానం కూడా ఆలోచించాలని చెప్పేసి, మరీ ముఖ్యంగా ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి మోడీ చేస్తున్నటువంటి ఆయన యొక్క ప్రచార సాధనాలు చేస్తున్నటువంటి వీటన్నిటిని కూడా ఖండించాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ దేశవ్యాప్తంగా జరిపేటువంటి కార్యక్రమానికి అందరూ మద్దతునివ్వటం అనేది జరుగుతూ ఉంది. మీరు కూడా మద్దతు ఇచ్చి దీనికి తగినటువంటి జవాబు కల్పించవలసిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటామని. నమస్కారాలు. ఇవాళ దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్ని రాష్ట్రాల్లో కూడా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడిన ఈ 11 సంవత్సరాల కాలంలో ప్రత్యేకించి దళితులపైన, అణగారిన వర్గాల ప్రజలపైన, మైనార్టీలపైన దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా విపరీతంగా దాడులు జరుగుతూ ఉన్నాయి.
అనేక మందిని మానభంగాలు చేస్తూ ఉన్నారు. మహిళల మానభంగాలతో పాటు అనేక చోట్ల హత్య దురంతాలు కూడా జరుగుతూ ఉన్నాయి. దీనికి తోడు ఇవాళ మనం చూస్తే మైనార్టీలు రెండవ శ్రేణి పౌరులుగా చూస్తూ ఉన్నారు, అణచివేస్తూ ఉన్నారు, సామాజిక న్యాయం జరగడం లేదు. వీటన్నిటిపైన కూడా ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసన తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా జనగణనలో కులగణన చేపట్టాలని చెప్పి కూడా సిపిఐ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ జనగణనలో కులగణన చేపట్టడం ద్వారా ఏ ఏ వర్గాల ఆర్థిక పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, వాళ్ళ సామాజిక పరిస్థితులు ఏంటి, వారి ఉద్యోగాలు ఉపాధి పరిస్థితులు ఏమిటి, వారి ఆర్థిక పరిస్థితులు ఏమిటి అనే విషయాలు కూడా వెలుగులోకి రావడానికి అవకాశం ఉంది. దానికోసం ఇవాళ జనగణనలో కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా వెనుకబడిన కులాల సంఘాలు, రాజకీయ పార్టీలు, వామపక్షాలు అందరం కూడా డిమాండ్ చేసిన తర్వాత ప్రభుత్వం అంగీకరించింది తప్ప అమలు చేయడానికి పూనుకోవడం లేదు. కాబట్టి వాళ్ళ స్పష్టంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు 78 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా అణగారిన వర్గాల ప్రజలకు ఈ దేశంలో రక్షణ లేకుండా పోయింది. మహిళల మానపైన మానభంగాలు ఆపడంలో కూడా ఈ ప్రభుత్వాలు ఫెయిల్ అయినాయి. కాబట్టి వాళ్ళ స్పష్టంగా చెప్తా ఉన్నాం, దళితులకు అందరికి కూడా వారికి రక్షణ కల్పించాలని కోరుతా ఉన్నాం. ఇలాంటి దురాగతాలు ఒకవైపు దళితులపైన మైనార్టీలపైన జరుగుతున్న నేపథ్యంలో మరోవైపు అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులపైన కూడా ఇవాళ అనేక రకాల అకృత్యాలు అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. నక్సలైట్ల పేరు మీదుగా ఇవాళ అమాయకులైన గిరిజనులను కాల్చి చంపుతూ ఉన్నారు. నక్సలైట్ల సానుభూతి పరులనే పేరుతో కూడా ఇవాళ గూడాల్లో ఉన్నటువంటి కష్టజీవులైన గిరిజనుల ప్రాణాలకు ఇవాళ విలువ లేకుండా పోతూ ఉంది. ఈరోజు నక్సలైట్ సోదరులందరూ కూడా ప్రభుత్వంతో చర్చలు చేయడానికి వారు ముందుకు వచ్చినా సరే చర్చలు చేయడానికి కూడా వారు ఇవాళ నిరాకరిస్తూ ఉన్నారు. భారతదేశ హోంమంత్రిగా ఉన్న అమిత్ షా గారు ఇవాళ స్పష్టంగా ప్రకటిస్తూ ఉన్నారు, మిమ్మల్ని కాల్చి చంపుతాం తప్ప మీతో చర్చలు జరిపేది లేదని చెప్తా ఉన్నాడు. ఇది సరైంది కాదు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం వారు ఎవరితోనైనా సరే చర్చలు చేయాలి. అది ఒక రాజకీయ పార్టీ కానీ లేదా ఒక సంస్థ కానీ ఒక ప్రజా సంఘం కానీ చర్చలకు ముందుకు వచ్చినప్పుడు వారితో చర్చలు చేయాలి తప్ప మేము చర్చలు చేయము, చర్చలు చేయకుండా మీ పైన పారామిలిటరీ దళాలను ప్రయోగిస్తాము, ఆయుధాలు ప్రయోగిస్తాము, మిమ్మల్ని కాల్చి చంపుతామనే హక్కు ఏ ప్రభుత్వానికి లేదు. ఇవాళ భారతదేశంలో ఇవాళ ఈ ప్రభుత్వం ఒక నరహంతక ప్రభుత్వంగా మిగిలిపోతుంది. ఇవాళ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. నిజంగా మీకు నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ఇవాళ దేశవ్యాప్తంగా అణగారిన వర్గాల ప్రజలపైన, దళితులపైన, మైనార్టీలపైన, వెనుకబడిన కులాల వారిపైన ఏవైతే దాడులు జరుగుతూ ఉన్నాయో ఆ దాడులకు ఫుల్ స్టాప్ పెట్టండి. ఎవరైతే ఈ దాడులకు పాల్పడుతూ ఉన్నారో వాటిని కఠినంగా శిక్షించండి. ఆ పని చేసేంత వరకు ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాం. రాబోయే రోజుల్లో ఒక కమ్యూనిస్టులే కాదు ఇతరులను కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమానికి, సమైక్య ఉద్యమానికి శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇది పెట్టుకో ఉన్నారు. దానికంటే ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో హిడ్మాతో పాటు మరి కొద్ది మందిని ఈ ప్రభుత్వం కాల్చి చంపింది. పైగా ఇది ఎన్కౌంటరు, క్రాస్ ఫైర్ జరిగిందని చెప్తా ఉన్నారు. అక్కడ క్రాస్ ఫైర్ ఏమీ జరగలేదు. ఇది పక్కాగా బూటకపు ఎన్కౌంటర్ ఇది. కాబట్టి ఇవాళ స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఇవాళ బూటకపు ఎన్కౌంటర్ల ద్వారా కాల్చి చంపడం ద్వారా ఏమాత్రం కూడా నీవు నక్సలిజాన్ని రూపుమాపలేవు. నక్సలిజం అనేది ఒక హింసావాదానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు, అది ఆర్థిక, రాజకీయ, సామాజిక సమస్య. కాబట్టి ఆ సమస్యను లోతుగా విశ్లేషణ చేయాలి. ఆ రకంగా సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టాలి తప్పితే ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వము, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు దాన్ని ఒక శాంతి భద్రతల సమస్యగా చూస్తూ ఉన్నారు. విజయవాడ నగరంలో కూడా వారి డెన్ ఉంది, వారు కొద్దిమంది పట్టుబడ్డారన్నారు. పట్టుబడిన వారిని కోర్టు ముందు హాజరు పరచాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాల్చి చంపే హక్కు
అటు కేంద్ర ప్రభుత్వానికి కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ లేదు. ఏ పోలీసుకు కూడా అధికారం లేదు. ఎవరైతే పట్టుబడినారన్నారో పట్టుబడిన వాళ్ళని కోర్టు ముందు హాజరుపరచండి, దానిపైన విచారణ జరపండి. అదేవిధంగా ఏదైతే హిడ్మా గురించి ఇవాళ అతన్ని ఆయన భార్యను ఇంకా కొంతమందిని చంపారో ఆ బూటకపు ఎన్కౌంటర్ పైన జ్యుడిషియల్ విచారణ జరిపించాలని చెప్పి సిపిఐ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.